నమస్తే, వెల్కమ్ టు గాంధీవో. ఏ సినిమా హీరోకైనా తన వెనుకాల ఖచ్చితంగా ఒక దర్శకుడు ఉంటాడు. మనకు హీరోని తెర మీద కనిపిస్తాడు కానీ దర్శకుడు తెర మీద కనిపించడు. అలా ప్రస్తుతం తమిళ హీరో దళపతి విజయ్ పొలిటీషియన్గా అనూహ్యమైన సక్సెస్ సాధించి 108 సీట్లతో తమిళనాడులో అతిపెద్ద పార్టీగా టీవీకేని ఆయన నిలబెట్టడం జరిగింది. అయితే టీవీకే పార్టీ సాధించిన ఆశ్చర్యకరమైన సర్ప్రైజింగ్ విక్టరీలో విజయ్ గ్లామర్ ప్రభావం, విజయ్ ఇమేజ్, విజయ్ చరిష్మా ఎంతైతే ఉందో, తెర వెనుక కథ నడిపిన ఒక రాజకీయ చాణక్యుడి వ్యూహం కూడా అంతే ఉంది, ఆయన కృషి కూడా అంతే ఉందని ఇప్పుడు చాలామంది చెప్తున్నారు. ఒకవేళ దళపతి విజయ్ని చంద్రగుప్త మౌర్యుడిగా భావిస్తే, ఆయన గురువుగా, ఆయన వెనకాల చాణక్యుడిలా నిలిచిన ఆ వయోవృద్ధుడు, అపారమైన అనుభవం కలిగిన వాడు, ఎంజి రామచంద్రన్, జయలలిత మొదలు విజయ్ వరకు అనేక మందికి తెర వెనుక చాణక్యం నడుపుతూ విజయాల్ని అందించిన ఆ తమిళ మేధావి, రాజకీయ పండితుడు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. అంటే తమిళ హీరో విజయ్ వెనుక అసలు విజయ రహస్యం ఎవరో, ఆయన గురించి మనము లోతుగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెంగొట్టయన్ అనేది ఈయన పేరు. ఈయనని రియల్ చాణక్య అని ఈ మధ్య పిలుస్తున్నారు. చరిత్రలో నందవంశం మీద పగతో రగిలిపోయిన చాణక్యుడు చంద్రగుప్తుడు అనే ఒక సామాన్యుడిని తీసుకెళ్లి మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తిని చేస్తాడు. ఆ విధంగా విజయ్ని ఈ సెంగొట్టయన్ అనే ఆయన గత కొన్ని నెలలుగా తెర వెనుక ఉండి మొత్తం కథ నడిపిస్తూ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్థాయికి తీసుకొచ్చాడని చెప్పి తమిళనాడులో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుందన్నమాట. ఈ సెంగొట్టయన్ ఎవరు అనేది మనం ఒకసారి చూస్తే, ఈయన సామాన్యుడు కాదు. ఎంజీఆర్ కాలం నుంచి పార్టీలో ఉన్న వ్యక్తి. అన్నాడీఎంకే పార్టీలో ఎంజీఆర్ కాలం నుంచి కూడా, ఎంజి రామచంద్రన్ అంటాం కదా, ఆయన ఉన్నప్పటి నుంచి కూడా ఈయన సెంగొట్టయన్ అని ఆయన అన్నాడీఎంకేలో కొనసాగుతూ వస్తున్నారు. జయలలిత కాలంలో కూడా అత్యంత నమ్మకస్తుడిగా, పురుచి తలైవికి పార్టీ నడపడంలో అత్యంత కీలకమైన నాయకుడిగా ఆమె వెన్నంటి ఉండి వ్యవహరించడం జరిగింది. మొత్తం 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే 10 సార్లు అద్భుతంగా ప్రజా మద్దతు కూడగట్టుకొని ఎమ్మెల్యేగా, చట్టసభలో ప్రజాప్రతినిధిగా గెలవడం జరిగింది. క్షేత్రస్థాయిలో ప్రజల నాడి పట్టుకోవడంలో ఈ సెంగొట్టయన్ గొప్ప మాస్టర్ అని చెప్పి తమిళనాడులో చాలామంది చెప్తూ ఉంటారు. అయితే పళనిస్వామి, ప్రస్తుతం అన్నాడీఎంకేని నడుపుతున్న పళనిస్వామి తన అహంకారంతో, ఈయన సెంగొట్టయన్ గొప్ప అనుభవము, వయసులో పెద్దవాడైనప్పటికీ ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు ఏవి గత ఎన్నికల ముందు కాలంలో పట్టించుకోకపోవడం, అలాగే సెంగొట్టయన్ని పళనిస్వామి అవమానించి బయటికి గెంటివేయడంతో స్టాలిన్ని అధికారంలోంచి దించాలనుకున్న సెంగొట్టయన్ పళనిస్వామికి అనేక సలహాలు, సూచనలు, అనేక వ్యూహాలు ముందుంచినప్పటికీ ఆయన అవేవి స్వీకరించలేదు. పైపెచ్చు సెంగొట్టయన్ని తీవ్రంగా అవమానించి పార్టీ నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. అలా వెళ్ళగొట్టడంతో అవమానము, ప్రతీకార భారంతో రగిలిపోయిన సెంగొట్టయన్ నేరుగా విజయ్ దగ్గరికి వెళ్ళి టీవీకేలో జాయిన్ అవ్వడం జరిగింది. టీవీకే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది విజయ్కి గొప్ప లక్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవాలి, జాక్పాట్ లాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయ్కి అనుభవం అస్సలు లేదు. అతను ఒక సినిమా హీరో మాత్రమే, రాజకీయాలు పెద్దగా తెలిసినవాడు కాదు. అటువంటి రాజకీయ అనుభవం శూన్యంగా, జీరో ఎక్స్పీరియన్స్తో ఎన్నికల బరిలో దిగిన దళపతి విజయ్కి ఈ సెంగొట్టయన్ తన అనుభవం, అలాగే డిఎంకే పట్ల వ్యతిరేకత, అన్నా డిఎంకే పట్ల ప్రతీకార వాంఛ, ఇవన్నిటితో విజయ్ దగ్గరికి రావడంతో విజయ్ అతనికి కీలకమైన అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. టీవీకే పార్టీ యొక్క పరిపాలన సంబంధమైన కీలక బాధ్యతలన్నీ కూడా సెంగొట్టయన్కి అప్పచెప్పడం జరిగిందని. దాని ఫలితంగా పశ్చిమ తమిళనాడులో ఉన్న బలమైన
గౌండర్ సామాజిక వర్గం ఏదైతే ఉందో, ఇది గౌండర్ అనేది ఒక కులం తమిళనాడులో. వీళ్ళకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు ఉండడంతో అనేక నియోజకవర్గాల గెలుపోవటంలు అనేది గౌండర్ కులస్తులు ఎవరికి ఓటేస్తారనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఈసారి పశ్చిమ తమిళనాడులో ఉన్న అనేక జిల్లాల్లో ఈ గౌండర్ కులస్తుల ఓట్లు విజయ్కి పడేలాగా సెంగోటేన్ కృషి చేసి అక్కడ 60% పశ్చిమ తమిళనాడులో 60% ఎమ్మెల్యే సీట్లు విజయ్ ఖాతాలో పడేలాగా సెంగోటేన్ చేయగలిగారు. ఎందుకంటే సెంగోటేన్ స్వయంగా ఈ గౌండర్ సామాజిక వర్గానికి చెందినవాడు. అయితే పశ్చిమ వైపు కాకుండా దక్షిణ జిల్లాల విషయానికి వస్తే కూడా ఇక్కడ తేవర్ కులానికి సంబంధించిన వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉంటారు. వీళ్ళ ఓట్లు కూడా విజయ్కి పడేలాగా ఈ సెంగోటేన్ కృషి చేసి అనేక ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడానికి ఈయన కారణమయ్యాడు అనమాట. ఇక దశాబ్దాలుగా ఎంజి రామచంద్రన్ కాలం నుంచి కూడా ఈయన రాజకీయాల్లో ఉన్నాడంటే ఢిల్లీలో ఈయనకున్న పరిచయాలు, ఢిల్లీ పెద్దలతో ఉన్న పరిచయాలు, జాతీయ స్థాయి నాయకులతో ఉన్న పరిచయాలు అన్నీ ఉపయోగించి చెన్నైలో ఉన్న రాజకీయాలకు సంపూర్ణంగా కొత్తవాడైన విజయ్కి ఢిల్లీతో అనుసంధానం చేయడంలో కూడా సెంగోటేన్ కీలక పాత్ర పోషించాడని ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట. అంటే ఢిల్లీ రాజకీయాలకు విజయ్కి మధ్య ఒక లింక్ లాగా ఈ సెంగోటేన్ వ్యవహరించి గొప్ప లాభం అయితే చేకూర్చారని చెప్పి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే దశాబ్దాలుగా ఏలుతున్న ద్రావిడ పార్టీలు, ఏది ద్రవిడ మున్నేత్ర కజగం, అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం, అంటే డిఎంకే ఏడిఎంకే, ఈ రెండు ద్రవిడవాద సిద్ధాంత పార్టీలకు రెండింటిని అధికారానికి దూరం చేసి విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడంలో సెంగోటేన్ కీలకంగా మారడమే కాకుండా రెండు తమిళనాడులోని అతి ప్రధానమైన పెద్ద పార్టీలకు కూడా ఏకకాలంలో షాక్ ఇవ్వగలిగేలాగా ఈయన విజయ్ని ముందు నడిపించాడు అనమాట. అయితే ఇంత కృషి చేసిన సెంగోటేన్కి విజయ్ ఎలా కృతజ్ఞత తెలుపుకుంటాడు అంటే, చాలామంది ప్రస్తుతం చేస్తున్న అంచనాలు ఊహాగానాలు ఏంటంటే, విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన క్యాబినెట్లో ఆర్థిక వ్యవహారాలు సెంగోటేన్ చూస్తారు, ఆర్థిక శాఖ మంత్రిగా ఈయన ఉండబోతున్నారని కూడా చాలామంది ప్రచారం చేస్తున్నారు. అవన్నీ ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ సెంగోటేన్ని ఖచ్చితంగా విజయ్ తన విజయానికి కారకుడని ఒప్పుకుంటారని అయితే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన లేకపోయి ఉంటే ఇప్పుడు వచ్చినన్ని సీట్లు వచ్చేవి కావేమో అని చెప్పేసి మనకు ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. మరి నిజంగా సెంగోటేన్కి కీలకమైన మంత్రి పదవి ఇచ్చి విజయ్ గౌరవిస్తారా లేదా, ఇవన్నీ తెలియాలంటే మనం కొంతకాలం అయితే, కొన్ని రోజులైతే ఖచ్చితంగా ఆగాల్సిందే. విజయ్ అనూహ్య విజయం పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్.